శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గబ్బిట ఇందుమతమ్మ గారు. పూర్వజన్మ సుకృతం చేత ఏ సాధన చేయకుండా ఒక్కొక్క వ్యక్తి భగవత్ అనుభూతికి కేంద్రం అవుతాడు. భగవచ్చిత్తి ఎవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా ఆవిష్కృతం అవుతుందో ఆ శక్తికే తెలియాలి, కానీ ఈ యాంత్రికమైన శరీరానికి తెలియదు. ఆ శక్తి తెర వెనుక నుండి ఆడించినట్లు ఆడించి, పాడించినట్లు పాడి, తన పాత్రను లోక కళ్యాణకారంగా పోషించిన మహోన్నతమైన వ్యక్తి గబ్బిట ఇందుమతమ్మ గారు. కృష్ణా జిల్లా బందర్ తాలూకా తలకటూరు గ్రామంలో దేవరకొండ సుబ్బయ్య వెంకమ్మ దంపతుల సంతానం ఇందుమతమ్మ గారు. వీరికి 4 సంతానం. ఇందులో ఇందుమతమ్మ గారు 3వ. పరాదేవి సంవత్సరం అధికాషాఢ బహుళ దశమి మంగళవారం రోజు జూలై 9, 1912న ఇందుమతమ్మ గారు జన్మించారు. పువ్వుతో పాటు వాసన పుట్టినట్లు బాల్యంలోనే ఇందుమతిలో దైవీ శక్తి ఆవిష్కృతమైనది. ఆమె అన్నకు జబ్బు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆమె పైకి వచ్చి కొండకు వస్తే తగ్గిపోతుందంటే తిరుమలకి పోతే ఆరోగ్యం కలిగింది. బాల్యంలోనే మంచి దుస్తులు ధరించి కాళ్లకు పసుపు పారాన్ని రాసుకొని పూజలు చేయటం, దేవుణ్ణి ఊరేగించడం వంటి ఆటలు ఆడేది. ఇందుమతికి సోదరితో పాటు 8వ ఏట పెండ్లైంది. 8 ఏళ్ల వయసులో 38 ఏళ్ల వయసున్న జానకి రామయ్య గారితో వివాహమైంది. వివాహమైన ఆ సంవత్సరమే జానకి రామయ్య గారికి పక్షవాతం వచ్చింది. వైద్యులు చేతులెత్తేశారు. కానీ అమ్మవారు ఒక సువాసిని రూపంలో వచ్చి, నీవు సదా సువాసినివి అని ఇందుమతిని దీవించిపోయింది. జానకి రామయ్య గారికి గండం గడిచింది. అందుకే అత్త వెంకట నరసింహ గారు కోడలిని, నీ మూలంగానే నా కొడుకు బ్రతికాడు, నా కన్నబిడ్డవలే అని చెప్పేసి, ఆమెను కూడా నా కన్నబిడ్డవలే నువ్వు కూడా అని చెప్పేసి లాలించింది. ఇందుమతి గారు 12వ ఏట అత్తవారింటికి వెళ్ళారు. పెళ్ళప్పుడు వాళ్ళు చాలా పేదరికంతో ఉన్నారంట. ఇందుమతమ్మ గారు వచ్చిన తర్వాత ఆ పౌరోహిత్యంతో గడిచిన డబ్బుతో కోచెల్లిపేటలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. తన నగలు మదువు పెట్టి ఇందుమతి 1.5 ఎకరం పొలం సంపాదించుకున్నది. అత్తగారు ఏర్పాటు చేసి వైశాఖ, కార్తీక, మాఘపురాణ భజనల్లో పాల్గొన్నది. కాలక్రమంలో ఆమె 3 ఆడపిల్లల్ని, 2 మగపిల్లల్ని కన్నది ఇందుమతమ్మ గారు. ఇందుమతమ్మ గారికి 33వ ఏట అమ్మవారితో ప్రత్యక్ష సంబంధం కలిగింది. చూసారా, బై బర్తే ఈమె యోగిక లక్షణాలు కలిగి స్వామివారు ఒంటి మీదకి రావడం ఇలాంటివన్నీ జరిగి బై బర్త్. కానీ 33 ఏళ్ల వయసులో అమ్మవారితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడిందనమాట. అంటే అప్పటి వరకు సాంసారిక జీవితంలో గడుపుతూ పిల్లల్ని అందరినీ చూసుకుంటూ ఉండగా 33వ ఏట వంటిట్లో ఊరగాయ జాడిలో ఉండే చోట కాలి గజ్జల సవ్వడి వినిపించేది. నేను ఇక్కడే ఉంటాను, ఇవన్నీ తీసే అనే మాటలు వినిపించేయంట. ఆమె సీతారాముల విగ్రహాలు అక్కడ పెట్టి ఎవరికి తెలియకుండా పూజించి నైవేద్యం పెట్టేవారు అమ్మ. నైవేద్యం సగం ఆరగించి సగం మిగిల్చి నువ్వు తిను అంటే ఆమె తినేది. అంటే స్వామి ప్రత్యక్షంగా ఆ నైవేద్యాన్ని ఆరగించి మిగతా సగం అమ్మకి ఇచ్చేవారు. కానీ జానకి రామయ్య గారికి మాత్రం ఇదంతా వింతగా తోస్తుంది. ఆయనకు కూడా అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక చిన్న అందమైన అమ్మాయి, ఒక చిన్న పాప, బంగారు రంగు పాము కనబడేది అనమాట జానకి రామయ్య గారికి. ఆయన ఏమో భయపడి, నాకు తెలియకుండా ఇదంతా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏ దయ్యానువో దేవుడు అని ఇందుమత అమ్మగారిని అక్కడ నీ ఉన్నటువంటి అన్నం తినద్దు అని చెప్పేసి వేపాకు తినమని శాసించాడు. అంటే అమ్మకి ఏదో అయిందని, ఇంకా అక్కడ ఉన్న అన్నం తినడం వల్ల నీకు మంచిది కాదని చెప్పేసి నువ్వు వేపాకు తినాలి అని చెప్పిన తర్వాత అమ్మ 6 నెలలు వేపాకు మాత్రమే తిన్నది. అమ్మవారు ఆమెకు శ్రీ రాజరాజేశ్వరి మంత్రోపదేశం చేసింది. సాక్షాత్తు అమ్మవారే మంత్రోపదేశం చేసింది. ఇందుమతి గారు ఆ మంత్రం లక్షల సార్లు మననం చేసి సిద్ధి పొందింది. జానకి రామయ్య భయపడి ఆమె వ్యవహారం ఏమిటో తెలుసుకోవాలను అని అనుకొని గబ్బిట చిట్టయ్య గారు అని శ్రీ విద్యోపాసకుని సంప్రదిస్తే ఆయన వచ్చి చూసి ఇందుమతి సాక్షాత్తు శ్రీ పరాశక్తిగా గుర్తించి సాష్టాంగపడ్డారు. ఆమె ఇంట ఆదిలక్ష్మి కామేశ్వరి వెలిసినది. ఆనాటి నుండి ఆమెకు జానకి రామయ్యతో గల శారీరక సంబంధం తొలగిపోయింది.
జానకిరామయ్య కూడా లలితా సహస్రనామం చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ప్రతిరోజు వచ్చే భక్తులకు మృష్టాన్న భోజనాలు పెట్టించేవాడు. బంధువులు, భక్తులు, అపరిచితులు, పొరుగురు వారు, ఆర్తులు అందరూ వచ్చి తమ తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం పొందేవారు. అమ్మ కనుబొమ్మలు ఆ నడుమ ఈ బొట్టు పెట్టుకునే స్థానంలో ఎప్పుడూ కూడా ఒక బల్బు వెలుగుతున్నట్లు ఒక వెలుగు కనపడేదంట. కుండలిని ప్రచోదనతో ఏ ఏ శక్తులు వస్తాయో ఆ శక్తులన్నీ కూడా అమ్మకు వచ్చేసాయి. ఇందుమతమ్మ గారు వారి ద్వారా ఆదిలక్ష్మి కామేశ్వరి ప్రదర్శించిన లీలలు లెక్కకు మిక్కిలి. అమ్మగారి రెండవ కూతురు వారణాసి సీతా మహాలక్ష్మి పురిటి కోసం పుట్టింటికి వచ్చింది. అంటే ఇక్కడ ఇందుమతి ద్వారా ఆదిలక్ష్మి కామేశ్వరి అంటే అమ్మవారు ఇందుమతమ్మ గారి ద్వారా చాలా లీలలు చేశారు అని చెప్తున్నారు. ఒకరోజు అమ్మగారి యొక్క కూతురు సీతా మహాలక్ష్మి గారు డెలివరీకి వస్తుంది. ఒక బేబీని కంటదనమాట. అయితే ఆ బేబీ చనిపోయిన బేబీ పుడుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మ యొక్క శక్తితో ఇందుమతమ్మ గారు వేపాకు రసం ఆ శిశువు నోట్లో పోస్తారు. పోసిన తర్వాత ఆ శిశువు 3 సార్లు తుమ్మి కన్నులు తెరిచి సజీవుడైతాడనమాట. అతని పేరు కామేశ్వరి ప్రసాద్ అని పేరు పెట్టారు. అమ్మగారు ఆనాటి నుండి దర్శనార్థులే వచ్చే భక్తులకు మంగళవారం, శుక్రవారం వేపాకు ప్రసాదంగా పెట్టేవారు. ఈ వేపాకంట మనిషి యొక్క గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఉన్న స్థితిని బట్టి కొందరికి చేదుగా, కొందరికి తీయగా, కొందరికి పుల్లగా ఉండేదన్నమాట. ఇందుమతమ్మ గారికి అమ్మవారు ఒంటిపైకి వచ్చినప్పుడు ఆమె భ్రూమధ్యంలో వెలుగు కనిపించేది. ఆ వెలుగు సోకిన వారి సమస్త రోగాలు సమసిపోయేవి. ఆ అమ్మవారు ఆమె ఒంటిపై ఉన్నప్పుడు ఆమె ఆనందం ఆనందం అంటూ కేకలు వేసేది. అమ్మ ఇంట్లో పండుగలకు ముందే సమస్త వస్తువులు సమృద్ధిగా ఉండేది. అంటే ముందే రెడీ చేసుకునేవాళ్ళు. పెద్ద కూతురు సూడిదల కోసం అక్క లీలావతమ్మతో కలిసి పిండి కొట్టడానికి అమ్మ ఉపక్రమించింది. లీలావతమ్మ ఇంత పిండి ఎలా కొట్టాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తే వాళ్ళు చూస్తుండగానే 2 రోకళ్ళు కూడా ఏ ఆధారం లేకుండా పైకి లేచి పిండి కొట్టాయన్నమాట. ఇందుమతమ్మ గారు అమ్మవారికి నైవేద్యం పెట్టిన వస్తువులలో కుసుంభ రంగు ఎక్కడి నుండి పడేదో ఎవరికీ తెలియదంట. సంవత్సరం పొడుగునా ఇందుమతమ్మ ఆదిలక్ష్మి కామేశ్వరి సన్నిధిలో పండుగలు జరిపేవారు. వసంత నవరాత్రులు, హనుమ జయంతి, శంకర జయంతి, వైశాఖ పౌర్ణమి, శివ కళ్యాణం, శ్రావణ మంగళవారం వ్రతాలు, కృష్ణాష్టమి, దుర్గా పూజ, వినాయక చవితి, శరన్నవరాత్రులు, సరస్వతి దుర్గాష్టమి పూజలు వైభవంగా జరిపేవారు. అమ్మగారికి ఆ సమయంలో పూనకం వస్తే ఎవరికి పట్టసఖ్యం కాదు, ఎవరు పట్టుకోలేకపోయేవారు. అప్పుడు 108 బిందెలతో అవబృత స్నానం, స్త్రీ సూక్త, పురుష సూక్త, నమ్మక చమకాలతో అమ్మకి నీళ్లు పోసేవారనమాట. బిందెలతో 108 బిందెలతోటి అమ్మవారు ఒంటి పైకి వచ్చినప్పుడు. ఒక ఏడు నూతిలో నీళ్ళన్నీ కూడా అయిపోతే అమ్మ గంగా, యమున, సరస్వతి నదులను ఆహ్వానించింది. అప్పుడు ఆ బావిలో నీరంతా కూడా ఈ నదులతో నిండిపోయింది. విజయదశమి నాడు జాతి, కుల, మత, శౌచములు పాటించకుండా అమ్మ అందరికీ అమృతం పంచేది. నవరాత్రులప్పుడు ఆయా దేవతలను సువాసనలపైకి రావించి షోడశోపచారాల పూజ జరిపేది. సాయంకాలం అమ్మకు అతి వైభవంగా రాజేశ్వరి దర్బారు జరిగేది. అమ్మ ఇచ్చే వేపాకు ప్రసాదం గ్రహీతల సహజ గుణాలను బట్టి తీపి, పులుపు ఉంటుంది. దేవలోకానికి చెందినటువంటి తీరు పండ్లు, అమృతాలు ప్రసాదాలుగా పంచిపెట్టేదమ్మ. ఇందుమతమ్మ గారికి ప్రియమైన శిష్యురాలు పొక్కనూరి నరసింహారావు గారి భార్య నరసమ్మ గారు. ఆ దంపతుల 2వ అమ్మాయి లీలావతి. తన 18వ ఏట అమ్మగారు చెంత చేరి 17 సంవత్సరాలు సేవించి సమస్త పూజా విధానాలు, మంత్రాలు నేర్చిన బ్రహ్మచారిణి. అమ్మగారు లీలావతికి యువరాణి పట్టాభిషేకం చేసి తమ సరసన సింహాసనంపై కూర్చోబెట్టుకున్నారు. మాతాజీ ఆమెకు మహాషోడశిక దాకా ఉపదేశించి ఆ తర్వాత ముద్రాధికారం ఇచ్చారు. అమ్మగారు 1976వ సంవత్సరం తమ దేహం చాలించిన తర్వాత ఆ దర్బారు శకుంతలమ్మ గారు తన ఇల్లు అమ్మగారి పేరుతో దానం చేసి లీలావతి గారిని పూజలు నిర్వహించవలసిందిగా కోరింది. అమ్మగారి పెద్ద కొడుకు పండితులను సంప్రదించి లీలావతి గారికి 13.5 అంగుళాల చంద్రమౌళీశ్వర, 13 అంగుళాల రాజేశ్వరి విగ్రహాలను, రాగి మేరు ప్రస్తరం, గురుపాదుకలు, గణపతిని ఇచ్చారు వాళ్ళ అబ్బాయి. 1976 నుండి మాతృ జయంతి, వసంత నవరాత్రులు, దసరా, చండీ యాగాలు ఆ ఇంట్లో బాగా జరిగేవి. కారణాంతరాల వలన 1996వ సంవత్సరం లీలావతి దర్బారు శకుంతలమ్మ మందిరం నుండి వచ్చి
హైదరాబాద్ మలక్పేట శ్రీపురం కాలనీ నెంబర్ 118 ఇంట్లో ఉంటూ ఆ విగ్రహాలను యంత్రాలను అర్చిస్తున్నది. అమ్మ రోగాలు నయించడమే కాక భూత ప్రేత బ్రహ్మ రాక్షసులతో బాధపడేవారికి కూడా నెమ్మది కలిగించేవారు. దేవలోకం నుండి దేవతలు సప్తర్షులు వచ్చి అమ్మను పూజించి వెళ్ళేవారు. దేవతా పుష్పములు ఫలములు అర్పించి వెళ్ళేవారు. 1000 రేకుల చామంతి పూలు ఉండేవి. ఇలా శివరాత్రి శ్రావణ పౌర్ణమి రోజుల్లో జరిగేది. 100 ఏళ్లకొకసారి జరిగే దేవతల కూటమి నాడు అమ్మ ఉప్పు కారం లేని తీపి వంటకాలే నైవేద్యం పెట్టేది. అప్పుడప్పుడు భక్తులకు వచ్చే రోగాల బాధలు తాను భరించేది. ఒక భక్తునికి ఎవరో చేతబడి చేస్తే కాళ్ళు పడిపోయాయి. అమ్మగారు ఆ భక్తుని బాధ తాను తీసుకొని అతనికి నయం చేసింది. అతనికి నయమయ్యేదాకా అమ్మ తన ఇంట్లో డేకుతూ తిరిగింది. విడిపోయిన భార్యాభర్తలకు గంధర్వరాజ మంత్రం ఉపదేశించి ఏకం చేసేది. కుజదోషం ఉన్నవారికి మంగళచండీ వ్రతం ఉపదేశించేది. ఏలూరు వాసి నిస్సంత కోటీశ్వరుడైన భక్తుడు చావటానికి సిద్ధంగా ఉంటే 3 నెలలు అతని వ్యవహారాలు ముగిసేదాకా ఆయుర్దాయం పొడిగించింది. శ్రీమంతురాలైన తల్లి నగలు దొంగిలించి సేవకునిపై ఆ నేరం మోపి పోలీసులకు అప్పగించిన మైసూర్ మహారాజు గారి దివాన్ కొడుకు ఒక ప్రబుద్ధునికి జ్ఞానోదయం కలిగించినది. తమ మందిరంలో పూజాధికాలు చేసే గబ్బిట చిన్న కృష్ణయ్య మరదల సుగుణమ్మ గండమాల రోగం తమ చేతి వ్రేలు నుండి వెడలే వెలుగుతో నయం చేసింది. ఇందుమతమ్మ గారికి ఒంటిపైకి అమ్మవారు వస్తే ఆమె బరువు ఎవ్వరూ మోయలేరంట. ఒకసారి జానకి రామయ్య గారు అమ్మ చేతిని కూడా మోయలేకపోయిక ఉక్కిరి అయిపోతారు. అమ్మవారి రూపు పల్లకిలో ఊరేగించేవారు. అమ్మగారి పెద్ద కొడుకు పాండురంగారావు పొక్కునూరి రంగయ్య గారు పల్లకీయే కదా మనం మోయలేమా అనే ధీమాతో పల్లకిని పీటపై పెట్టడానికి ఎత్తబోతే వెంట్రుక వాసంత కూడా ఎత్తలేకపోయారు. అమ్మ యొక్క రూపు మాత్రమే ఉంది అందులో. వారు క్షమార్పణ కోరిన తర్వాతనే పల్లకి బరువు తగ్గింది. అమ్మగారి ఇంటినే దేవస్థానంగా భావించి భక్తులు అన్నప్రాసనలు, పెళ్ళిళ్ళు, వడుగులు, నోములు, వ్రతాలు ఇలా అన్నీ కూడా అమ్మ యొక్క ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. పసిపాపలను చేతికి అందిస్తే అమ్మ కరుణాదృక్కులతో ఒళ్ళంతా నిమిరేవారు. రహస్యంగా చెప్పుకునే బాధలకు రహస్య సంకేతాలతోనే బదులు చెప్పేవారు. తెలుగు రాని వారు తమ భాషలో అడిగిన ప్రశ్నలకు అమ్మ వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పేది. అమ్మగారి భర్త జానకి రామయ్య గారు పౌరోహిత్యం చేసేవారు. ఒకసారి ఒక భక్తురాలి ఒంటిపైకి అమ్మవారు వచ్చి జానకి రామయ్యను నీ తను మన ధన సర్వస్వం నాకు ధారపోయమంటే ఆయన అలానే అని చెప్పి వాగ్దానం చేశారు. ఆ తర్వాత జానకి రామయ్య గారు 1948వ సంవత్సరం ఆశ్వయుజ బహుళ నవమి నాడు పరమపదించారు. 12వ నాడు చేయవలసిన తంతు జరుపుతుంటే అమ్మవారు ఇందుమతమ్మ గారి పైకి వచ్చి జానకి రామయ్య మరణించలేదు, ఇందుమతి బ్రతికినంత కాలం ఆయనను నా వద్ద ఉంచుకుంటాను అని అన్నది. అమ్మగారి చిన్న కూతురు బాల అమ్మగారి నొస్ట బొట్టు పెట్టింది. జానకి రామయ్య గారి 12వ దినం ఇందుమతమ్మ గారికి శుక్రవారం పూజలు 2 కూడా ఒకే రోజు జరిగాయి అన్నమాట. ఇందుమతమ్మ గారు లోకాచారం పాటిస్తూ ఎప్పుడైనా పసుపు కుంకుమలు ధరించక కామేశ్వరి పూజ చేస్తుంటే ముఖానికి కుంకుమ, కాళ్ళకు పసుపు పారని ఎవ్వరూ పెట్టకుండా వాటంతటవే వచ్చేవి. అమ్మగారు కొత్తగా ఇల్లు మందిరం కట్టించారు. ఎస్ నాగరాజు అమ్మగారి మాసపుత్రుల్లో ప్రథముడు. అమ్మ వద్ద పూర్ణదీక్ష పొందిన వారిలో ప్రముఖుడు. అమ్మకు తనకు తెలిసిన సర్వం అంతా కూడా నాగరాజు గారికి బోధించింది. అమ్మగారు చేసిన 3 గొప్ప యాగాలు ఆయన పర్యవేక్షణలో జరిగాయి. తాము దేహం చాలించే మందిరంలో చేయవలసిన పూజలు, వాటి విధానాలన్నీ కూడా అమ్మ పొక్కునూరు లీలమ్మ గారికి బోధించింది. అమ్మగారు ఏడాదికి ఒకసారైనా హైదరాబాద్కు వచ్చి 3 నెలల వరకు ఆయా భక్తుల ఇళ్లలో ఉంటూ వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుపుతూ వారి సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ ఆధ్యాత్మిక మార్గం నిర్దేశం చేస్తూ ఉండేది అమ్మ. జగజ్జనని సర్వలోకేశ్వరి తమలో ప్రవేశించిన నాటి నుండి 35 ఏండ్లు ఎందరి కర్మలను తీసివేసి సంతోషం, సంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదించిన ఇందుమతమ్మ గారు చివరకు తమ కర్మను అనుభవించి నలనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి మంగళవారం ఏప్రిల్ 6, 1976 నాడు లీలమ్మ ఒడిలో దేహయాత్ర చాలించారు. వైదికాచారం ప్రకారం అమ్మకు ఆమె కొడుకులు పాండురంగారావు, నరసింహమూర్తి అంత్యక్రియలు చేశారు. ఆమె ఆరాధన ఉత్సవాలు ఏటేటా ఆమె శిష్యులు, భక్తులు వారసులుగా వైభవంగా చేస్తూ ఉంటారనమాట.
అమ్మ యొక్క పీఠాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రుబాలెం గ్రామంలో శ్రీనగర్ కాలనీ శ్రీ శివకామేశ్వరి నిలయం పేరుతో ఒక మందిరాన్ని నిర్మించి చిత్రభాను జ్యేష్ఠ ప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా చేశారు. కామేశ్వరుల లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు దత్తాత్రేయ స్వామి నవగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఆ అమ్మ యొక్క ఆశ్రమంలో ఇవన్నీ వైభవంగా జరిగాయి. ఈ ప్రతిష్టలన్నీ కూడా పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ జనార్దనానంద సరస్వతి స్వాముల వారి ఇంకా చాలామంది ఉన్నారు, జ్ఞానానంద తీర్థస్వామి శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి సమక్షాన జరిగాయంట. వేద పోషణకై తరతరాలుగా కృషి చేస్తున్న కుప్ప వంశం వారి పేరుతో కుప్ప వంశీయ వేద అధ్యయన సంస్థ పక్షాన గాయత్రి వేద స్మార్త పాఠశాల కూడా పెట్టారు. అమ్మ యొక్క చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే మాతృశ్రీ గబ్బిట ఇందుమతమ్మ గారి జీవిత చరిత్ర అని ఉంటుంది. దీనిని మచిలీపట్నం వారు లీలావతి నాగరాజు గారు ప్రచురించారు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణం. జయ గురుదేవ్ దత్త. మీ జీవని. ఈ ఆడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్.